లో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మడగశిర మండలం అమిదాలగొంది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థి చేతన్ కుమార్ హత్యపై వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ రత్న. పాఠశాలకు వెళ్లిన చేతన్ను కిడ్నాప్ చేశామని ఫోన్ రావడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశామన్నారు. బృందాలుగా ఏర్పడి గాలించగా కిడ్నాపర్ ఆచూకీ కర్ణాటకలోని పావగడ్డలో అటవీ ప్రాంతంలో గుర్తించామని తెలిపారు. ఘటనా స్థలంలో చేతన్ మృతదేహం లభ్యమైందని తెలిపారు. ఈ ఘటనలో చేతన్ మేనమామ అశోక్ పై అనుమానం ఉందని, అతని కోసం గాలిస్తున్నామని ఎస్పీ రత్న వెల్లడించారు. ఆస్తి కుటుంబ తగాదాలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమిదాలగొంది జడ్పీ స్కూల్లో చదువుతున్నాడని స్కూల్ నుండి ఎవరు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోయారని స్కూల్ యాజమాన్యం చెప్పారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 5 o'clock ఈవినింగ్. కంప్లైంట్ ఆధారంగా వెంటనే డిఎస్పీ పెనుగొండ వెంకటేశ్వర్లు, ఆయన ఇన్స్పెక్టర్ మడకశిర అర్బన్ రూరల్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి సర్చ్ మొదలు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా తాతకి ఎవరైతే ఫోన్ చేసి ఈ అబ్బాయి ఎక్కడ చూసుకోమని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ సిగ్నల్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంతో సర్చ్ ఆపరేషన్ లో ఈవినింగ్ నైట్ బాడీని ట్రేస్ చేయడం జరిగింది. వాడికి థ్రోట్ కట్ చేసి చనిపోయినటువంటి పావగడ బార్డర్, మన స్టేట్ లిమిట్స్ కాదు, పావగడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బాడీ ట్రేస్ చేయడం జరిగింది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కజిన్ బ్రదర్, మదర్కి కజిన్ బ్రదర్ అయిన అశోక్ అనే వ్యక్తి పైన అనుమానం ఉంది. అట్లనే తర్వాత అరెస్ట్ చేయడానికి మేము టీమ్స్ ఫామ్ చేశాము. తల్లిదండ్రులు ఇద్దరు కూడా 12 సంవత్సరాల క్రితం విడిపోవడం జరిగింది. తల్లి కొడుకుని తన అమ్మ నాన్నతో పెట్టుకొని ఆ ఊర్లో ఉంటుంది. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి వీళ్ళకి. అలాగే ప్రాపర్టీ కూడా వాళ్ళకి పంపకాలు ఉన్నాయి. సో కారణాలు నేరాల